హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ హ్యాండ్ బ్లెండర్ ఎలా రిపేర్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఎలా అసలు దీని ప్రాబ్లం ఏంటి, అసలు ఏందనేది. అయితే ఇది ఆన్ అవుతుంది, కానీ ఇది తిరగాలన్నమాట. లోపల ఇది తిరగాలి, ఇది తిరగాలి, ఇది తిరగట్లేదు. ఇది ఏమైంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది గట్టిగా లాగితే, ఇది గట్టిగా బయటికి లాగితే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ దీనికి లాక్ ఉంటుంది. అదేవిధంగా ఇది మనం ఏంటంటే ఈ టైట్ చేయాలన్నమాట. లూజ్ చేస్తే కాదు, టైట్ ఆపోజిషన్. మనం వాచ్ ఆపోజిట్ ఇట్లా యాంగిల్కి లాగా ఎలా ఉంటుందో అలా మనం ఇలా తిప్పాలన్నమాట. ఇది ఓపెన్ అయింది కదా, దీన్ని మెల్లగా గట్టి ఇక్కడ లాగండి, ఇటు సైడ్ రివర్స్. ఎలా తీసామో అలా గుర్తుపెట్టుకొని తీస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రబ్బర్ చూసారు కదా, ఈ రబ్బర్ అలాగే మనం నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఇలా ఉండని. నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఈ స్క్రూస్ ఉన్నాయి, ఈ స్క్రూస్ అంటే రబ్బర్ కప్లర్ ఉంటుంది అన్నమాట. ఈ రబ్బర్ కప్లర్ ఏంటంటే లోపల మనకు ఇది తిరుగుతుంది అన్నమాట. ఇది కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈ కప్లర్ దీన్ని తిప్పితే మనకి ఇక్కడ ఇది అనేది తిరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం పెట్టాం కదా, ఇలా తిప్పితే చూడండి, ఈ రబ్బర్ ఈ కప్లర్తోనే ఇది తిరుగుతుంది అన్నమాట లోపల. అంటే లోపల మనకు చిన్న రాడ్ లెక్క ఉంటుంది. ఆ రాడ్ అనేది తిరుగుతుంది అన్నమాట. తిరిగితే మనకు మజ్జిగ కానీ అదేవిధంగా చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా ఉంటే మనకు దీంతో మిక్సీ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇది హీట్ చేయాలి, ఇది రావట్లేదు. మనం కొంచెం హీట్ చేసి తీస్తే వెళ్తలేదు, అంటే వెళ్ళదు. ఇది లోపల ఇలా ఉంది కదా, ఈ లోపల అనేది ఈ లోపల వెళ్ళిపోయింది అన్నమాట. దీన్ని మనం తీద్దాం. ఇలా ఉంటుందన్నమాట. కనిపిస్తుంది మనకి, ఇలా ఉంటుంది. ఇది గొట్టంలాగా ఉంటుంది. ఈ లోపల ఇది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనది దీంతో మనం ఇది ఇన్స్టాల్ చేద్దాం. లోపల దీనికి ఫుల్ టైట్ చేసేదాన్ని పెట్టి
అనేది కరెక్ట్గా సెట్ చేయాలి. ఫ్రెండ్స్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది సిరీస్లో పెట్టి ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు సిరీస్లో పెట్టాను, స్విచ్ ఆన్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది తిరుగుతుంది అన్నమాట. ఇది తిరిగితే మనకి గ్రైండ్ అనేది అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ బల్బ్ వెళ్తుంది, అది ఇట్లా అబ్జర్వ్ చేయండి. అయితే ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఇది ఫార్వర్డ్ రివర్స్ అన్నమాట. సరే రివర్స్ ఒకసారి ఫార్వర్డ్ అట్లా. డైవర్ట్ చూద్దాము. Okay, thank you for watching. Thank you.